న్యూఢిల్లీ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం జొమాటో మరియు బ్లింకిట్ ప్లాట్ఫామ్లు న్యూ ఇయర్ వేడుకల రోజున రికార్డు స్థాయిలో 75 లక్షల ఆర్డర్లను విజయవంతంగా డెలివరీ చేశాయి. ఈ విషయాన్ని ఎటర్నల్ సంస్థ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ అధికారికంగా వెల్లడించారు. ఆ రోజు ఒక్కరోజే 4.5 లక్షల మందికి పైగా డెలివరీ భాగస్వాములు 63 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందించారని తెలిపారు. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని డెలివరీ పార్ట్నర్లకు ఈసారి సాధారణం కన్నా ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చామని కూడా చెప్పారు. దీంతో కొత్త ఏడాది వేళ ఆర్డర్లు సజావుగా పూర్తి చేయగలిగామని పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో డెలివరీ వర్కర్ల సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ ప్రకారం ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి సుమారు 14,000 మంది సభ్యులు, మొత్తంగా 22 నగరాల నుంచి 1,00,000 మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కంపెనీలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, డెలివరీ రేట్లు తక్కువగా ఉన్నాయని వర్కర్లు ఆరోపించారు. పెరుగుతున్న ధరలను అనుగుణంగా తమ కనీస వేతనాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా పండుగలు, కొత్త ఏడాది వంటి అత్యంత రద్దీ సమయాల్లో ఇచ్చే అదనపు ప్రోత్సాహాలపై స్పష్టమైన విధానం ఉండాలని యూనియన్ కోరుతోంది. మొత్తానికి ఒకవైపు రికార్డుల స్థాయి డెలివరీలు, మరొక వైపు డెలివరీ వర్కర్ల డిమాండ్లు, ఈ రెండు అంశాలు కొత్త ఏడాది వేళ గిగ్ ఎకానమీపై చర్చను మరింత వేడెక్కిస్తున్నాయి.